ఫ్రెండ్స్ మీరు కూడా నాలాగా స్టూడెంట్ అయి ఉన్నట్లయితే ఆగండి జస్ట్ ఫర్ ఫన్ అన్నాను. ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్. ఒకవేళ మీరు కనుక స్టూడెంట్ అయి ఉన్నట్లయితే దిస్ ఈస్ పర్ఫెక్ట్లీ బ్లెండెడ్ ఫర్ యూ అని అంటాను. ఎందుకంటే దీంట్లో మనకి అండర్ 20,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో IP6869 అలాగే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు 4K వీడియో రికార్డింగ్ అలాగే సూపర్ స్లిమ్ 7.39mm తో పాటు క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లే తో మనకి మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది. అండ్ ఇప్పటిదాకా ఐక్యూ లాంచ్ చేసినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా సెగ్మెంట్ ఫాస్టెస్ట్ స్మార్ట్ ఫోన్ కూడా ఇదే. ఈవెన్ ఇది స్టూడెంట్స్ ఒక్కటే కాదు, ఒకవేళ మీరు కనుక మ్యాక్రో లేదా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి క్రియేటర్స్ అయి ఉన్నట్లయితే మీకు కూడా ఇది పర్ఫెక్ట్ బ్లెండెడ్ మొబైల్ ఫోన్ అనే నా అభిప్రాయం. సో ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేద్దాం. ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే దీని మోడల్ నెంబర్ చెప్తా. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ ఐక్యూ ఈ రోజు అఫీషియల్ గా లాంచ్ చేసినటువంటి ఐక్యూ Z10R 5G. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. టిపికల్ ఐక్యూ బాక్సెస్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే బాక్స్ వెనకాల మీరు చూసారంటే ప్రైస్ యాజ్ యూజువల్ గా కొట్టేశారు. అండ్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్ అన్ని 20,000 బడ్జెట్ కదా అని దీంట్లో ఏ యాక్సెసరీస్ మిస్ చేయలేదు. ప్రతిదీ కూడా ఇందులో ఉంది. సో మనకు బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకు మొబైల్ దీన్ని పక్కకు పెట్టేసి ఇంకా మనకు బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒక సిలికాన్ TPU కేస్ ని మనకు ప్రొవైడ్ చేశారు, ట్రాన్స్పరెంట్ ది. అండ్ ఆఫ్టర్ మార్కెట్ మీకు ఇంకా బెటర్ దొరుకుతాయి. అండ్ కొంత యూజర్ మాన్యువల్ అండ్ దీంతో పాటు USB Type A to Type C కేబుల్ అలాగే 44 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ చార్జర్ అట్లీస్ట్ 60 ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ దీంతో పాటు ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్, యూజర్ మాన్యువల్ IMEI స్టిక్కర్స్ ను కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేవు. వీటన్నిటి మనం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూసేద్దాం. వావ్, నాకు చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది ఫోన్ ఇనిషియల్ గా పట్టుకోగానే. అండ్ ఫోన్ పట్టుకోగానే ఆ ఫీల్ ఉంటుంది చూసారా, ఆ ప్రీమియంనెస్ ఉంటుంది చూసారా, ఆ ప్రీమియంనెస్ ని మీరు ఎక్కడైతే మిస్ అవ్వరు. వావ్. అండ్ బై ద వే ఇది మీకు 2 కలర్స్ లో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో మూన్ స్టోన్, మరొకటి వచ్చేప్పటికి ఆక్వామెరైన్ లైక్ బ్లూ కలర్ లో మీకు అవైలబుల్ ఉంటుంది. బట్ మూన్ స్టోన్ వైట్ కలర్ చూడండి చాలా బాగుంది. సో ఫస్ట్ ఇనిషియల్ గా నాకు ఇది చూడంగానే చాలా బాగా అనిపించింది. ఒక ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ ని ఇన్ హ్యాండ్ తీసుకున్నానటువంటి ఫీల్ అయితే నాకు ఖచ్చితంగా క్రియేట్ అయింది. సైడ్స్ అంతా కూడా వీళ్ళు మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ని ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టికే. అండ్ ఇదంతా కూడా మనకి క్వాడ్ కర్వ్, ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఇమర్సివ్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్న వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగుంటుంది. అండ్ ఫ్రంట్ కూడా వీళ్ళు వచ్చేటప్పటికి మనకి ఒక స్క్రీన్ గార్డ్ ని ప్రీ అప్లై చేసి అయితే మనకు పంపించారు. ఆఫ్టర్ మార్కెట్ మళ్ళీ మనము ట్యాంపర్ గ్లాసెస్ అయితే యూస్ చేయాలి. బట్ కవర్డ్ కాబట్టి మనకి చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. అండ్ రైట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, Type C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్. దీంట్లో మీరు మెమరీ కార్డ్ అయితే వేయలేరు, జస్ట్ 2 ఫిజికల్ సిమ్ కార్డ్స్ మాత్రమే. సో ఒకవేళ మీకు మెమరీ స్టోరేజ్ ఎక్కువగా కావాలనుకుంటున్నారంటే బేస్ వేరియంట్ 256 GB తీసుకొచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఉందన్నట్లయితే మీరు 512 GB కూడా వెళ్ళొచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక మనకి ఇక్కడ IR బ్లాస్టర్ తో పాటు సెకండరీ స్పీకర్ గ్రిల్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఎస్, దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్ ఇచ్చారా ఏందనేది వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసారంటే ఇది కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టికే. అండ్ కెమెరా మాడ్యూల్ గురించి చూసారు అన్నట్లయితే కనుక డిజైన్ ఎస్థెటిక్స్ లో ఇది చాలా ప్రీమియం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి బాటమ్ మనకి ఆరా లైట్ లాగా ఫ్లాష్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ కూల్ అని నా అభిప్రాయం. అండ్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ కూడా మనం ప్లేస్ చేసి చూద్దాం. వావ్, పర్ఫెక్ట్ ఫిట్. సో కూల్ డిజైన్, ఈవెన్ కేస్ వేసినా గానీ పర్ఫెక్ట్లీ ఫిట్టెడ్ అని నా అభిప్రాయం. అండ్ ఇక దీని థిక్నెస్ విషయానికి వచ్చారంటే ఇది కేవలం మీకు 7.39mm థిక్నెస్ రావడం జరుగుతుంది. అండ్ టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి సుమారుగా 183 or 84 గ్రామ్స్ మనకు రావడం జరుగుతుంది. అంతే, నిజంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో యాక్సెప్టబుల్ అనే నేను అంటాను. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకి 6.77 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED HDR10 డిస్ప్లే మనకి యూజ్ చేశారు. దీంట్లో మీకు వచ్చేటప్పటికే క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది. 4 పక్కల కూడా మీకు డిస్ప్లే అనేది కొంచెం కర్వ్ గా మనకి రావడం జరుగుతుంది. ఆ ప్రీమియం ఫీల్ మన ముందు తీసుకొని రావడం కోసం సెంటర్ పంచ్ హోల్ కట్అవుట్ తో వస్తుంది. చూడటానికి చాలా ప్రీమియం అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. వేరియబుల్ రిఫ్రెష్ రేట్స్ లైక్ 60, 90 అలాగే 120 హెడ్స్. అండ్ ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే 100% DCI P3 కలర్ గార్మెంట్ తో పాటు యూట్యూబ్ అలాగే నెట్ఫ్లిక్స్ HDR10 సర్టిఫికేషన్ కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది, విచ్ ఇస్ గుడ్ మూవ్. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో యూజువల్ గా మనం ఇదైతే చూడం. 1.07 బిలియన్ కలర్స్ ని ఇది జనరేట్ చేయడంతో పాటు ఈవెన్ మనకి బ్రైట్నెస్ లో కూడా ఒకవేళ మీరు గనక డే లైట్ లో ఎక్కువగా మీ కంటెంట్ చూస్తున్నారు అన్నట్లయితే హై బ్రైట్నెస్ మోడ్ లో అప్ టు 1800 నిట్స్ అలాగే పీక్ బ్రైట్నెస్ లో వచ్చేటప్పటికి మీకు అప్రాక్సిమేట్లీ 1300 నిట్స్ దాకా మీకు రావడం జరుగుతుంది, విచ్ ఇస్ కూల్. ఈవెన్ అవుట్డోర్ విజిబిలిటీ కూడా బానే ఉంది. ఇంతేకాదు ఒకవేళ మీరు లో లైటింగ్ లో ఎక్కువగా రీల్స్ లేదా కంటెంట్ ఎక్కువగా బుక్స్ ఇట్లాంటివి చదువుతూ ఉంటారంటే నైట్ టైమ్స్ లో ముఖ్యంగా అలాంటి సందర్భాల్లో దీంట్లో PWM డిమ్మింగ్ కూడా మనకి ఇచ్చారు. సో బేసిక్ గా దీనివల్ల
వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే మన కళ్ళు ఆ ఫ్లిక్కరింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల డ్యామేజ్ అవ్వకుండా ఇది కాపాడటం అయితే జరుగుతుంటుంది. 2160 PWM డిమ్మింగ్ నార్మల్ గా ఒకవేళ మీరు కనుక 60 హెడ్స్ కన్వర్ట్ చేశారంటే 3840 హెడ్స్ దాకా మనకి ట్యూన్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో కూడా అప్రాక్సిమేట్లీ 92.6 అలాగే 377 పిక్సెల్ డెన్సిటీతో మనకి డిస్ప్లే రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ అందులో కూడా ఇది ఒక బిగ్ ఎస్ అని నేను అంటాను. ఈవెన్ కంటెంట్ కూడా మనకి క్రిస్ప్ అండ్ క్లియర్ గా అలాగే కలర్ఫుల్ గా సాచురేషన్ కూడా పర్ఫెక్ట్లీ బ్లెండెడ్ అని నా అభిప్రాయం. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆడియోలో కూడా మనకి ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. యూజువల్ గా ఈ బడ్జెట్ లో చాలా బ్రాండ్స్ కూడా స్కిప్ చేస్తుంటారు, ఈవెన్ ప్రీవియస్లీ వీళ్ళు కూడా స్కిప్ చేశారు. ఆడియో డిపార్ట్మెంట్ పరంగా కూడా ఐఎమ్ సాటిస్ఫైడ్. బట్ దీంట్లో మనకి ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో లాంటి ఫీచర్స్ అయితే మనకి ఇందులో తీసుకొని రాలేదు. వైర్ అండ్ వైర్లెస్ లో మీకు హైరెస్ ఆడియో సపోర్ట్ అయితే ఇందులో మనకు ప్రొవైడ్ చేశారు. సో ఒకవేళ కంటెంట్ పరంగా మీరు ఈ సెగ్మెంట్ లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే బిగ్ ఎస్ అని నేను అంటాను, ఈవెన్ ఆడియో అలాగే వీడియోలో కూడా. సో వీళ్ళు క్లెయిమ్ చేయడం ఏంటి అంటే వీళ్ళ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మొట్టమొదటిసారిగా ఇంత పవర్ఫుల్ ప్రాసెసర్ తీసుకొచ్చారని. ఎస్, దీంట్లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 7400 4 nm బిపి టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా-కోర్ ప్రాసెసర్ అని దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 2.25 GHz గా మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది 5G మొబైల్ ఫోన్ కూడా. LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ తో మన ముందుకు రావడం జరుగుతుంది. అండ్ Antutu బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా అప్రాక్సిమేట్లీ 7 lakhs దాకా మనకి ఇది స్కోర్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు కనుక మోడరేట్ గేమర్ అయి ఉన్నట్లయితే ఈవెన్ BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇట్లాంటి వాటిల్లో కూడా ఇది ప్రాపర్ గా హ్యాండిల్ అయితే చేస్తుంది. అంటే ఫుల్ ప్లెజ్డ్ పవర్ఫుల్ గేమింగ్ లాగా కాకుండా మోడరేట్ గేమర్ అయి ఉన్నట్లయితే అలాంటి గేమ్స్ ను కూడా ఇది చాలా సునాయాసంగా అయితే ఇది హ్యాండిల్ చేస్తుంది. అంతా బానే ఉంది కానీ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు UFS 2.2 కి బదులుగా అట్లీస్ట్ 3.1 స్టోరేజ్ తీసుకొచ్చినా ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. అండ్ దీని ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మనకి ఫంటచ్ OS తోనే మనకు రావడం జరుగుతుంది. Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్, అలాగే దీంట్లో మరొక 2 మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ తో మనకు రావడం జరుగుతుంది. సో ఇది బడ్జెట్ సెగ్మెంట్ లోనే మనకు వస్తుంది కాబట్టి ఎస్, దీంట్లో కొన్ని గేమ్స్ అని, యాప్స్ అని, అలాగే రికమెండెడ్ యాప్స్ అని కొంత ఫోల్డర్స్ తోటి బ్లాట్వేర్ అయితే ఇచ్చారు. ఆ బ్లాట్వేర్ ని కూడా రిమూవ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి వీళ్ళ ఓన్ డేలర్ ని ప్రొవైడ్ చేస్తారు. కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా మీరు కాల్స్ ని రికార్డ్ చేసుకోవడంతో పాటు డ్యూయల్ సోషల్ మీడియా యాప్స్ అన్నిటికీ ఇది సపోర్ట్ చేస్తుంది. 2 ఫేస్బుక్స్, 2 ఇన్స్టాగ్రామ్, అలాగే దీంతో పాటు ప్యారల్ గా మన ఫైల్ బ్రౌజర్ సీక్రెట్ గా హైడ్ చేసుకోవడం, ఇలాంటి ఫీచర్స్ అన్ని అంటే కస్టమైజేషన్ కి సంబంధించినటువంటి ఫీచర్స్ అన్ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఇందులో AI లేదా అంటే ఎస్, AI కూడా ఇందులో ఉంది. లైక్ సర్కిల్ టు సెర్చ్ వెరీ కామన్ గా మనం చూస్తున్నటువంటిది, అలాగే AI నోట్స్ అసిస్టెంట్, AI రికార్డింగ్ ట్రాన్స్క్రిప్షన్ తో పాటు AI స్క్రీన్ ట్రాన్స్లేషన్, అలాగే AI అరేస్ 2.0 తో పాటు AI ఫోటో ఎన్హాన్స్మెంట్ ను కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. అండ్ ఒకవేళ మీరు కనుక గేమర్ అయి ఉన్నట్లయితే గేమింగ్ ఆడుతున్నప్పుడు అల్ట్రా గేమింగ్ మోడ్ కూడా ఇచ్చారు ఎన్హాన్స్డ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం. అండ్ దీంట్లో మనకి లార్జెస్ట్ గ్రాఫైట్ కూలింగ్ ఏరియా మనకి ఇచ్చారు థర్మల్ మేనేజ్మెంట్ కోసం. అండ్ వీటితో పాటు మనకి బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీ, లైక్ గేమ్స్ ఆడేటప్పుడు మీరు ఛార్జింగ్ పెట్టి ఆడుకోవాలనుకుంటున్నా కానీ దాన్ని కూడా మీరు అయితే యూస్ చేసుకోవచ్చు. సో అలా కూడా మీరు దేని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ బై ద వే వీళ్ళు క్లెయిమ్ చేయడం ఏంటి అంటే ఇందులో మీకు 12 GB వేరియంట్ ఏదైతే ఉందో అట్ ఏ టైం మీరు 44 యాప్స్ ని ఓపెన్ చేసిన యాప్ అనేది బ్యాక్గ్రౌండ్ లో రిఫ్రెష్ అవ్వకుండా మల్టీ టాస్కింగ్ లో మీరు ఎక్కువగా చేసుకోవచ్చు అంటారు. సో గేమింగ్ సెంట్రిక్ గా చూస్తే గనక మోడరేట్ గేమింగ్ ఆడుకోవచ్చు. ఒకవేళ లేదు మీరు పెర్ఫార్మెన్స్ సెగ్మెంట్ గా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో చూస్తున్నారు అన్నట్లయితే గనక పర్ఫెక్ట్లీ బ్లెండెడ్ ఫర్ యూ అని నేను అంటాను. బట్ ఆ స్టోరేజ్ ఏదైతే ఉందో UFS 3.1 తెచ్చుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక కెమెరా డిపార్ట్మెంట్ లో మనం మాట్లాడుకుందాం. యూజువల్ గా మనకి ఇన్ని సెగ్మెంట్ లో ప్రాపర్ గా ఉంది కాబట్టి ఏదో ఒక సెగ్మెంట్ వదిలేస్తూ ఉంటారు. బట్ వీళ్ళు ఇందులో కూడా ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా సోనీకి సంబంధించినటువంటి IMX 882 సెన్సార్, అది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో మన ముందు తీసుకొచ్చారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అని అంటాను. డీటెయిలింగ్ ఇదంతా కూడా బానే ఉంది. అండ్ కలర్ ట్యూనింగ్ కూడా బానే ఉంది. బట్ ఆ సాఫ్ట్నెస్ ఉంది చూసారా, రెగ్యులర్ గా మనం వివో, రియల్మీ ఇలాంటి వాటిలో ఎలా అయితే చూస్తుంటాం సేమ్ ఇందులో కూడా మనం ఆ సాఫ్ట్నెస్ టెక్స్చర్ అయితే మనం ఇందులో చూడొచ్చు. ఈవెన్ దీంట్లో మనకి పోర్ట్రేట్ లో కూడా లైక్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో, అలాగే మనకి నార్మల్ 1x లో, ఈవెన్ 2x లైక్ 1x లో వచ్చేటప్పటికి మీకు 26 mm, అలాగే 1.5x లో 39 mm, అలాగే 2x లో వచ్చేటప్పటికి 52 mm లో ఫోటోస్. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కూడా ఫెంటాస్టిక్. అండ్ దీంతో పాటు మరొక 2 మెగాపిక్సెల్ కి సంబంధించిన డెప్త్ లేదా పోర్ట్రేట్ ని ఇచ్చారు. అన్నెసెసరీగా వీళ్ళు ఈ 2 మెగాపిక్సెల్ ఇంకా 2025 లో కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ 2 మెగాపిక్సెల్ రిమూవ్ చేసేసి అట్లీస్ట్ వీళ్ళు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకొచ్చినా ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఫ్రంట్ ఈసారి నిజంగా బిగ్ బూమ్. ఒకవేళ మైక్రో నానో
క్రియేటర్స్ ఉన్నా లేదా స్టూడెంట్స్ ఉన్నా 32 మెగాపిక్సెల్ అందులో కూడా 4K వీడియో రికార్డింగ్ ఇచ్చారు. ఈవెన్ ఫ్రంట్ కూడా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో విచ్ ఇస్ కిల్లర్. అండ్ ఫ్రంట్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు డైరెక్ట్ గా చూడొచ్చు. బట్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి వైడ్ యాంగిల్ గానీ లేదన్నట్లయితే 1x జూమ్ లేదా 2x 1.5x జూమ్ గానీ అలాంటి ఫీచర్ అయితే ఇవ్వలేదు. అండ్ దీనికి సంబంధించిన కొన్ని శాంపిల్స్ మీరు ఇక్కడైతే చూస్తున్నారు. పర్వాలేదు, డీసెంట్ అని అంటాను. ఇంకొంచెం బెటర్ ట్యూనింగ్ తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఫైనల్ గా వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ ఇందులో నాకు బాగా అనిపించింది. సో మీరు ఒకవేళ వీడియో రికార్డింగ్ రేర్ కావచ్చు అలాగే ఫ్రంట్ కావచ్చు, డైరెక్ట్ గా మీరు 4K లో 30 FPS లో మీరు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అలాంగ్ విత్ ఆటో ఫోకస్ ఫీచర్స్ తో సహా. అండ్ దీంతో పాటు వీళ్ళు ఇక్కడ మనకి ఎక్స్ట్రా స్టెబిలైజేషన్ అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలాగే మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండిటిల్లో కూడా మిక్స్ అవుతూ తీసుకొచ్చేటువంటి స్టెబిలైజేషన్ తీసుకొచ్చారు. మరింత పర్ఫెక్ట్ వీడియోస్ లేదా ఫోటోగ్రాఫ్స్ మీరు క్యాప్చర్ చేసుకోవడం కోసం. నేను మీకు చెప్పినట్లు ఒకవేళ మ్యాక్రో మినీ లేదన్నట్లయితే కనుక మీరు ఒక స్టూడెంట్ అయి ఉన్నట్లయితే ఒక పర్ఫెక్ట్ కెమెరా వీడియో రికార్డింగ్ ఫోన్ ఇంక్లూడింగ్ 4K సపోర్ట్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ హావ్ టు లుక్ ఆన్ దిస్. బేసిక్ గా చెప్పాలన్నట్లయితే క్రియేటర్స్ అలాగే స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని ఇందులో ఉండేటువంటి కెమెరా సెగ్మెంట్ డిజైన్ చేశారని నా అభిప్రాయం. బట్ ఇంకొంచెం బెటర్ ట్యూనింగ్ ఉండుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. మేబీ ఇవన్నీ కూడా వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి ఓటా అప్డేట్స్ లో రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. దీంట్లో మనకి 5700 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీంతో పాటు 44 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. నాకు అర్థమైంది 44 అక్కడ వినడానికి మనకు కొంచెం ఇవాళ రేపు 66 అన్న మినిమం మనం చూస్తున్నాం. బట్ ఇది 0 to 50% కేవలం 33 minutes లో, అలాగే 100% అవ్వడానికి 57 minutes అప్రాక్సిమేట్లీ 1 hour టైం తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మీకు ఏ విధమైనటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే లేదు. బట్ దీంట్లో ఒకవేళ మీరు గేమ్ ఆడుతున్నారు అన్నట్లయితే కనుక బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీ లైక్ బ్యాటరీ మీద లోడ్ పడకుండా డైరెక్ట్ గా అడాప్టర్ ద్వారా వచ్చేటువంటి పవర్ తో మనం దీన్ని రన్ చేయడంతో పాటు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇందులో మనకి 2000 mAh అవుట్పుట్ ఇచ్చేటువంటి అంటే 2 amps అవుట్పుట్ తోటి మనం మరొక మొబైల్ ఫోన్ లైక్ ఏ పవర్ బ్యాంక్ లాగా దీన్ని యూస్ చేస్తూ ఆ ఫోన్ అయితే చార్జ్ చేయొచ్చు, విచ్ ఇస్ క్రేజీ అట్ దిస్ బడ్జెట్ సెగ్మెంట్. అది కూడా ఇంత స్లిమ్ అండ్ స్లీక్ మొబైల్ ఫోన్ లో. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారంటే 5G ఆన్ చేసుకుని మీరు గేమింగ్ అండ్ ఫుల్ ప్లెడ్జ్డ్ గా మీరు ఆడారు అన్నట్లయితే అటు ఇటుగా మీకు డే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అరౌండ్ 8 to 8.5 hours దాకా మీకు బ్యాటరీ అంటే స్క్రీన్ ఆన్ టైం అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు గనక మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే గనక 1.5 day బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కాగా మీకు రావడం జరుగుతుంది. అంతా బానే ఉంది కానీ ఒక ఛార్జింగ్ డిపార్ట్మెంట్ లోనే వీళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ 44 వీళ్ళు 60+ వాటేజ్ ఏదైనా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై అలియన్స్ 6 మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో మనకు రావడం జరుగుతుంది. స్టాండర్డ్ ఐఆర్ బ్లాస్టర్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో మనకి NFC అయితే ప్రొవైడ్ చేయలేదు. ఈ బడ్జెట్ లో NFC కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. అండ్ USB 2.0 తోనే మనకు రావడం జరుగుతుంది. సో డేటా ట్రాన్స్ఫరింగ్ అనేది ఇక్కడైతే మనం అడ్జస్ట్ అవ్వాలి. ఈ బడ్జెట్ లో ఇంతకు మించి కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ లో కూడా వాళ్ళు అయితే ఇవాళ మనకు ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అది కూడా ఆప్టికల్ మనకు ప్రొవైడ్ చేశారు. ఫింగర్ ప్రింట్ పొజిషనింగ్ కూడా బానే ఉంది అండ్ అన్లాకింగ్ కూడా స్పీడ్ గానే ఉంది. అంతా బానే ఉంది కానీ ఒక కలర్ టెంపరేచర్ సెన్సార్ అయితే దీనిలో మిస్ అవుతున్నాను. సో దాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. సో దాన్ని బట్టి మనకి ఏమవుతుంది ఆటోమేటిక్ గా మీరు వార్మ్ లైటింగ్ లో ఉంటే ఆటోమేటిక్ గా వార్మ్ చూపించడం, అలాగే కూల్ లైటింగ్ లో ఉంటే కూల్ లైట్. సో మన కళ్ళకి స్టెయిన్ పడకుండా ఇది ఆటోమేటిక్ గా మన అట్మాస్ఫియర్ కి తగ్గట్టుగా ఇది సెట్ అయిపోవడం జరుగుతుంది. అది నేను మిస్ అవుతున్నా. అది కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇది మీకు మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ టెక్నాలజీతో పాటు SGS 5 star డ్రాప్ రెసిస్టెంట్ కూడా. అండ్ దీని అవైలబుల్ వేరియంట్స్ విషయానికి వచ్చారు అంటే 8+ 128GB బేస్ వేరియంట్ వస్తుంది. మరొకటి వచ్చేటప్పటికి 8+ 256GB అండ్ 12+ 256GB వేరియంట్ లో కూడా మనకి ఇది అవైలబుల్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి విర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది. లైక్ ఇంటర్నల్ స్టోరేజ్ ని యూస్ చేస్తూ మనము ర్యామ్ యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా అసలు ఎవరికి స్మార్ట్ ఫోన్? ఒకవేళ మీరు గనక స్టూడెంట్ లేదా మైక్రో క్రియేటర్ లేదా ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్లో లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇట్లాంటివి స్టార్ట్ చేస్తున్నారు, లేదన్నట్లయితే గనక స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ ఇలాంటి వాటిలో ఎక్కువగా మొబైల్ ఫోన్ వాడుతుంటారు. రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయాలి, ఈవెన్ వర్షంలో తడిచినాగా నాకు ఏం కాకూడదు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ హ్యావ్ టు లుక్ ఆన్ దిస్. ఎందుకంటే డ్యూరబిలిటీ పరంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్. ఇందులో మనకి IP68, 69 తో పాటు HDR10 సర్టిఫికేషన్ అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో పాటు ఒకవేళ మీరు గేమర్ అయి ఉన్నట్లయితే ఛార్జింగ్ బైపాస్ టెక్నాలజీ లేదా దీన్నే మనం పవర్ బ్యాంక్ లాగా వేరొక మొబైల్ ఫోన్ ని ఛార్జ్ చేసుకోవడం, ఇలా ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ తో పాటు బాగా నచ్చిన సెగ్మెంట్ ఏంటి అంటే కెమెరా. ఎందుకంటే దీంట్లో మనకి IMX82 ఫ్లాగ్షిప్ లెవెల్ సెన్సార్ ని మనకి ఇందులో యూజ్ చేయడంతో పాటు మిడ్ రేంజ్ ప్రీమియం ఫోన్స్ లో మనం ఎక్కువగా చూస్తుంటాం ఈ సెన్సార్ ని. దాన్ని ఇంక్లూడ్ చేయడంతో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఈవెన్ ఫ్రంట్ కూడా 32 మెగాపిక్సెల్ విత్ 4K వీడియో రికార్డింగ్ ఇచ్చారు చూసారా. ఇది మాత్రం సింప్లీ క్రేజీ. బట్ మీరు ఇందులో కొన్ని వాటికి అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ ఇందులో మీకు UFS 2.2 స్టోరేజ్ మాత్రమే ఉంటుంది. అలాగే బేస్ వేరియంట్ కూడా మీకు 128GB మాత్రమే ఉంటుంది. అండ్ మెమరీ కార్డ్ స్లాట్ ఆప్షన్ ఉండదు, FM ఉండదు, అలాగే 3.5 ఆడియో జాక్ కూడా ఉండదు. ఒకవేళ వీటికి గనక మీరు కాంప్రమైజ్ అయ్యారు అన్నట్లయితే గనక డెఫినెట్లీ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బీస్ట్ అని నేను అంటాను. ఇక దీని ప్రైసింగ్ విషయానికి వచ్చారంటే ఇందులో మీకు 8+ 128GB వేరియంట్
వచ్చేటప్పటికే 17,500కి, అలాగే 8+256 GB వచ్చేటప్పటికే 19,500కి, అలాగే 12+256 GB వేరియంట్ వచ్చేటప్పటికే మీకు 21,500 రూపీస్కి రావడం జరుగుతుంది. ఇది ఇన్స్టెంట్ బ్యాంక్ డిస్కౌంట్ తోటి. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు రేపు 29th జూలై ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి అమెజాన్ అలాగే iQOO.com వెబ్సైట్ ద్వారా మీకు ఇది సేల్లోకి అయితే రానుంది. అండ్ అఫ్ కోర్స్ ఎక్స్చేంజ్ బంప్ ఆఫర్ మరొక 2,000 రూపీస్ ఎక్స్ట్రా. ఎనీవే, ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.